సిఎస్ఆర్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ నెల్లూరులో గత 7వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. 7 ఏళ్లుగా, ఇది 8వ సంవత్సరం. మేము 2010లో పాస్ అయ్యి ఇంతవరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా నోచుకోలేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ పద్ధతిలోనే ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ని తీసుకుంటున్నారు. దీంట్లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఎన్ఎంగా చేస్తున్న వాళ్ళని మా దగ్గర వర్క్ నేర్పించి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం బెడ్ సైడ్ చేసుకుంటూ ఒక రెగ్యులర్ చదువు అనేది లేకుండా వాళ్ళని డైరెక్ట్గా రెగ్యులర్ ప్రాతిపదికన వాళ్ళని స్టాఫ్ నర్సెస్గా ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ అనేది మాకు తీరని లోటు అనమాట. ఎందుకంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా 11,000 పైన కాంట్రాక్ట్లోనే చేస్తూ ఉండి 2010 నుంచి 2024 వరకు ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా చేస్తున్నటువంటి పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మాకు ఇట్లాంటి తీరని లోటునే మిగులుస్తుంది. మేము రిప్రజెంటేషన్స్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ నెల్లూరు మెడికల్ కాలేజీ స్పెషల్గా కట్టింది, స్పెషల్ జీవో ఉంది. దీనికి మమ్మల్ని రెగ్యులర్ ప్రాతిపదికనే చూపిస్తున్నారు కానీ మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాము. కాబట్టి మాకు న్యాయం జరగాలి అంటే ఏఎన్ఎం జిఎన్ఎం ప్రమోషన్ని వెనక్కి తీసుకుంటే వాళ్ళకు ఒక క్యాడర్ ఉంది. ఏఎన్ఎం తర్వాత ఏఎన్ఎం సూపర్వైజర్ తర్వాత పబ్లిక్ హెల్త్ నర్స్ తర్వాత సిహెచ్ఓ. ఈ విధంగా వాళ్ళ క్యాడర్స్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ క్యాడర్స్లోకి మేము ఎప్పుడు వస్తామని కానీ మమ్మల్ని తీసుకోమని మేము అడగట్లేదు. మా పోస్టు మా రెగ్యులర్ ప్రాతిపదికన తీసేవి మాకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము స్టాఫ్ నర్సు, హెడ్ నర్సు, గ్రేడ్ 2, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్స్గా మాకున్న మా క్యాడర్ని మేము కాపాడుకోలేకపోతున్నాము. అదిగాక ఏఎన్ఎం చదువుతున్నటువంటి ఈ 2.5 సంవత్సరంలో వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని ఇప్పుడు బీఎస్సీ అయిపోయింది నాది, నేను ఎంఎస్సీ చదవాలంటే నాకు అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్? నేను జాబ్ మానేసి ఎంఎస్సీ చదవాలి. సో ఆ ఛాన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు. కానీ ఏఎన్ఎం చేస్తున్న వాళ్ళకి మాత్రము గవర్నమెంట్ అట్లాంటి వెసులుబాటు ఎందుకు కల్పించిందో, మా పోస్టులలో తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాలనుకుంటుందో ఇది చాలా వరకు అన్యాయం, న్యాయం కూడా కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మీరు కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మా ప్రొటెస్ట్ని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. దయచేసి మా పోస్టులు మాకు ఉంచేలా, మా క్యాడర్ను మాకు కాపాడుకునే విధంగా మమ్మల్ని చూడాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.